సాధారణ విషయం కాదండి. ఒక మహిళగా గొప్పగా ఫీల్ అవుతున్నాం. వంటింటికి పరిమితం అయిపోయిన మహిళని పార్టీ ద్వారా బయటికి రప్పించి తెలుగుదేశం పార్టీ మహిళలకి ఇచ్చిన గౌరవం ఏ పార్టీ కూడా ఇవ్వదండి. ఇంట్లోనే ఉండి వంటగదికి అంకితం అయిపోయి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకున్న మహిళకి ఒక డబ్బుతో పని లేకుండా, ఒక చదువుతో పని లేకుండా మహిళ పార్టీలో కనిపిస్తే చాలు, మాకు వినిపిస్తే చాలు తన గళం అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వని 33% లోకేష్ బాబు గారు తాతకు తగ్గ తనయుడు అని నిరూపించుకుంటాకి, వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడని కూడా నిరూపించుకొని వీళ్ళు ఇచ్చేదండి ఒక మహిళలకు అమ్మ తర్వాత అమ్మ మహిళ అని ఉద్దేశించి 33% నేను ఇస్తానని స్త్రీశక్తి పథకం అనేది ఒకటి పెట్టి, స్త్రీశక్తికి ఇవ్వాల్సిన శక్తి అంటే ఒక అమ్మతో ఇచ్చింది ఇంకెవరికి మించింది లేదని మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించి మహిళకి వంటగది పరిమితం అవ్వకూడదు, అన్ని రంగాల్లో ముందుండాలని ఇంకా రావాలని పార్టీ ద్వారా మహిళలకి పెద్దపీట వేసిన లోకేష్ బాబుకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.